Now let's get into the details. Chief Minister N. Chandrababu Naidu conducted a review meeting at the Visakhapatnam Collectorate with ministers and officials to assess the grand success of International Yoga Day 2025. He discussed the large-scale celebrations held not only in Visakhapatnam but across all regions of Andhra Pradesh. The CM congratulated to ministers, MLAs, employees and officials as for their contribution in achieving multiple world records. He was warmly welcomed with applause at the meeting venue, highlighting the seamless coordination among departments and public participations. He called the event a significant step forward. The CM praised the dedication of public representatives and noted the surprising turnout of the citizen as early as 2 a.m. He expressed joy over the participation of over 3 lakh people in Visakhapatnam yoga session and appreciated the flawless QR codes as best attendance tracking system used during this event. అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపు అయితే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపు అయితే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు.